యోహాను ఒకరు అనుకున్నారు. యేసుక్రీస్తు ప్రభులు వారు తన ప్రసంగాల్లో బాగా మీరు చదివితే నరకం, పరలోకం కన్నా నరకం గురించి ఎక్కువగా మాట్లాడారంట ఆయన. చెప్పండి. ఆరిని అగ్ని అన్నాడు అక్కడ. అమ్మ వినండి ఈ మాట. ఆరని అగ్ని, అగ్ని ఆరదు, పురుగు చావదు. ధనవంతుడు లాజరు యొక్క స్టోరీ చెప్పింది ఎవరు? యేసు ప్రభువే కదా. కాబట్టి ఆ నరకం ఇలా ఉండబోతుంది, అక్కడ భయంకరమైన వేదన ఉండబోతుంది అని ఎంతమంది నమ్ముతున్నారండి? ఆయన మాటలు నమ్మదగినవి, ఆయన మాట చెప్పాడంటే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అని నమ్ముతున్నా. మనము నరక శిక్ష ఉంది అని నమ్ముతున్నావా? దేవుడు రాబోతున్నాడు అని నమ్ముతున్నావా? దేవుడు రాబోతున్నాడు అని అంటే మరి ఈ రోజున నువ్వు సిద్ధపడ్డావా? బాప్తీసం తీసుకున్నావా? రక్షింపబడిన అనుభవం నీకుందా? పరిశుద్ధతలో కొనసాగుతున్నావా? అపవిత్రమైపోతున్నావా? చెప్పండి ఒకసారి. మిమ్మల్ని అడిగేది. అంటే నువ్వేదో అంటున్నావు కానీ అది నువ్వు నమ్మడంలే. నమ్ముతున్నావా? ఎలాగొని అంటే ఈ రోజున మన యొక్క పాటలో మన యొక్క భక్తి అంతా ఎలాగొందంటే, ఆ యొక్క పక్షి అంట, అరే పిల్లలు మీరు చిన్నపిల్లలుగా ఉన్నారా, వేటగాడు వస్తాడు, చెప్పండి, వల విసురుతాడు, నూకలు జల్లుతాడు, చెప్పండి, పీక పట్టేసుకుంటాడు, మీరు జాగ్రత్త అని ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలు ఈ పాటలు పాడుకుని అంట. కుటుంబ ప్రార్థనలు ఈ పాట, వేటగాడు వస్తాడు, వల విసురుతాడు, నూకలు జల్లుతాడు, పీక నొక్కేస్తాడు, జాగ్రత్త అని పాట పాడితే వేటగాడు ఒక రోజు రానే వచ్చాడంట. వస్తే తల్లి చెప్పిన మాట పాట గుర్తొస్తుందా? వేటగాడు వస్తాడని పాట పాడిందంట. అదిగో ఓరు బాబు ఏం నన్ను చూసి పాటలు పాడుతుంది ఏంటి అనుకుని కొంచెం వెనక్కి జరుగుతూ మొత్తానికి భయపడుతుంది ఏం చేశాడంట? వల విసిరాడంట. వల విసిరుతాడు అని కోరస్ పలికాయంట. ఓరు బాబు ఈ పాట పాడుతున్నాయి కానీ చెప్పండి, పాటలో ఉన్న భావం వీళ్ళకి తెలీదు. చాలా మందికి పాటలు పాడతారు కానీ అందులో ఉన్న భావం ఏంటో తెలియకుండానే పాడుతూ దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. మీకు చెప్పేది ఏంటంటే, దేవుడు చెప్పిన ప్రతీదీ నెరవేర్చబడింది. ఆయన రాకడో కూడా, రెండవ రాకడో కూడా నెరవేర్చబడితే అప్పుడు నువ్వు ఎత్తబడతావా? అమ్మా సిద్ధపడ్డావా? మన మరణ దినం ఎప్పుడో మనకు తెలుసా? అర్థమవుతుందా? బస్సులు వెళ్ళిపోతున్న వాళ్ళు చెప్పండి ఏమైపోతున్నారు? అర్ధాంతరంగా సజీవ దహనం అయిపోతున్నారు. ఆ యొక్క ఏరోప్లేన్లో వెళ్తున్న వాళ్ళు సడన్గా కుప్పకూలిపోయి చచ్చిపోతూ ఉన్నారు. భయంకరమైన దినాల్లో ఉన్నాం. మన మరణము ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియని చెప్పండి దుస్థితిలో మనం ఉన్నాం కదా. మరి ఇప్పుడే మనం పోతే, ఈ రోజే మనం ఒకవేళ ఏంటండి 2026లోకి మనం ఎంటర్ అవ్వకపోతే సిద్ధపడ్డావా? సిద్ధపడినావా చివరి యాత్రకు? ఏంటి సార్ జన్మలో ఈ పాట పాడుతున్నారో అని అనుకోకు. ఆయన జన్మించిందే అందుకు. చివరి యాత్ర నీకు ఒకటి ఉంది, ఆ యాత్ర తర్వాత నరకం ఒకటి ఉంది. ఆ నరకంలో నుంచి నిన్ను ఏం చేయాలి? బయటికి లాగడానికి ఆయన పుట్టింది. నీకు అర్థం కావాలా? మనకు అర్థం కావాలి. యుగ యుగాలు ఆయనతో ఉండుటకు. కాబట్టి చెప్పండి, ఈ క్రిస్మస్లో దేవుడు ఎట్లా కనపడుతున్నాడు? నెంబర్ 1